హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రైడే ఈవినింగ్ ఆఫీస్లో వర్క్ కంప్లీట్ అయ్యాక మదురైకి వెళ్దామని ప్లాన్ చేశాం. మా ఫ్యామిలీ అయితే తిరుపతి నుండి చెన్నైకి వచ్చేసారు. సో చెన్నై నుండి ఫ్రైడే నైట్ మదురైకి స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం. హోటల్ రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం. నార్మల్గా దర్శనంకి 4 hours అవుతుందంట. ఇక్కడ మాకు ఒకతను పర్ హెడ్ 1000 రూపీస్ పే చేస్తే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేపిస్తా అన్నారు. సో మేము ఆ ఆప్షన్ చూస్ చేసుకొని దర్శనంకి వెళ్ళాం. లోపల టెంపుల్లోకి మొబైల్, క్యామ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మేకప్ ప్రోడక్ట్స్ ఏవి అలా ఉండవు. నాట్ ఈవెన్ లిప్స్టిక్ కూడా. సో అన్నీ బయటే డిపాజిట్ చేసి రావాలి. దర్శనం అయిపోయాక మేము తిరుమల నాయగర్ ప్యాలెస్కి వెళ్ళాం. లోకల్ ప్లేసెస్ తిరగడానికి క్యాబ్ మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ క్యాబ్ కన్నా ఆటో అయితే చిన్న చిన్న సందుల్లో వెళ్తుంది. బట్ మేము తొందరలో 2 daysకి క్యాబ్ మాట్లాడేసుకున్నాం. మీరు వెళ్తే ఆటో మాట్లాడుకోండి, చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీగా వెళ్ళొచ్చు. అలా కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ విజిట్ చేసి రూమ్కి రీచ్ అయిపోయాం. మళ్ళీ ఈవినింగ్ కొన్ని నియర్ బై సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసి డిన్నర్ చేసాం. ఇక్కడ మురుగన్ ఇడ్లీ అని చాలా ఫేమస్ హోటల్ ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో డిన్నర్ అక్కడ చేసి వెంటనే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ మిగిలిపోయాయని అవి చూడడానికి వెళ్ళాం. అవన్నీ చూశాక తర్వాత మీనాక్షి అమ్మని దర్శనం చేసుకొని మదురైలో కొన్ని ఫేమస్ ఫుడ్స్ ట్రై చేద్దామని వెళ్ళాం. మదురైలో నాన్ వెజ్ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది అండ్ చాలా ఫేమస్ కూడా. సో యాక్చువల్లీ మేము వెజ్ కాబట్టి వెజ్లో ఏం ఫేమస్ ఉన్నాయో అవన్నీ ట్రై చేసాం. మదురైకి వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేసేది జిగిర్దందా. యాజ్ యూజువల్ ఇట్స్ మై ఫేవరెట్. జిగిర్దందా, హల్వా, పొట్లం, పరోటా ఇలా చాలా ట్రై చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మదురైలో. ఇవన్నీ అయిపోయాక ఇక్కడ ఈవినింగ్ షాపింగ్ అయితే చాలా ఫేమస్. సో ఈవినింగ్ స్ట్రీట్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా లైట్స్తో బాగుంటుంది. షాపింగ్ అంతా చేశాక రూమ్కి వెళ్ళి చెక్అవుట్ అయిపోయాం. ఎందుకంటే మాకు ట్రైన్ ఎగ్జాక్ట్లీ 9 ఉంది. మదురై నుండి చెన్నైకి బుక్ చేసుకున్నాం. సో దర్శనం, షాపింగ్ అంతా అయిపోయాక రూమ్కి వెళ్ళి రూమ్ వెకేట్ చేసి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. మేము 1 AC బుక్ చేసుకున్నాం. మళ్ళీ నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చని. ట్రైన్ 9:20కి మదురై నుండి స్టార్ట్ అయింది. కరెక్ట్గా 11కి ట్రైన్ స్టాప్ అయిపోయింది. మేము బాగా నిద్రపోయాం. అసలు ట్రైన్ ఆగిపోయింది కూడా మాకు తెలియలేదు. ఎందుకంటే లోపల ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి అసలు ఏమీ తెలియకుండా ఉన్నింది. మేము అలానే మార్నింగ్ వరకు నిద్రపోతూనే ఉన్నాము. మార్నింగ్ 4:30 కల్లా నిద్ర లేచి చూస్తే బయట అందరూ అరుస్తూ గొడవగా ఉన్నింది. ట్రైన్ మదురై నుండి స్టార్ట్ అయ్యాక 1.5 hourకి ఇక్కడ స్టాప్ చేసేసారు. ఎందుకంటే రైల్వే ట్రాక్ మీద మొత్తం వాటర్ వచ్చేసిందంట. ట్రైన్ మూవ్ అయ్యే పాసిబిలిటీ లేదని కాసేపు ఇక్కడ హాల్ట్ చేస్తామని ఆపారంట నైట్ 11 o'clockకి. రీజన్ ఏంటంటే మేము కరెక్ట్గా ఫెంగల్ సైక్లోన్ టైంలో వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు అప్పుడు సైక్లోన్ అంతా ఏం లేదు. మేము అక్కడికి వెళ్ళేసి రిటర్న్ అయ్యేటప్పుడు హెవీగా అయిపోయింది. సో ఫెంగల్ సైక్లోన్ వల్ల రైల్వే ట్రాక్స్ పైన ఫుల్గా వాటర్ వచ్చేసిందని హాల్ట్ చేశారంట. బట్ వాళ్ళు మాకు ఇన్ఫామ్ కూడా చేయలేదు. మేము అలానే పడుకొని ఉండిపోయాము. లోపల క్లోజ్డ్గా ఉన్నింది, అలానే ఉండిపోయాము. 1 hourలో స్టార్ట్ చేస్తారేమో అని వెయిట్ చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ 4:30కి మాకు ఇది తెలిసింది. వీళ్ళు ట్రైన్ స్టాప్ చేసిన ప్లేస్లో నెట్వర్క్ లేదు, మొబైల్కి సిగ్నల్స్, ఇంటర్నెట్ అవేవీ లేవు. అసలు వాటర్, ఫుడ్ కూడా లేదు. ఒక్క షాప్ కూడా లేదు ఈ స్టేషన్లో అయితే. 4:30 నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాం వాళ్ళు స్టార్ట్ చేస్తారేమో అని. ట్రైన్ నుండి అందరూ దిగి ప్లాట్ఫామ్ పైనే ఉన్నారు. అండ్ ఆల్సో ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని ప్రెషర్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏమైనా డీటెయిల్స్ ఇవ్వండి అని. ఎందుకంటే ఎవ్వరికి ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ సిగ్నల్స్ లేదు. ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయడానికి కూడా పాపం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. 4:30 నుండి వెయిట్ చేశాక 7కి ట్రైన్ క్యాన్సిల్ అని చెప్పేశారు. ఆ ట్రైన్లో ఆల్మోస్ట్ అందరూ వర్కింగ్ వాళ్ళే ఉన్నారు. అందరూ మార్నింగ్ ఆఫీస్ అండ్ వర్క్స్కి వెళ్ళాలి. అలా సడన్గా ట్రైన్ క్యాన్సిల్ అనేసరికి బాగా గొడవ చేశారు. మేము రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చి బస్లో అయినా వెళ్ళిపోదామని చూసాము. బట్ రైల్వే స్టేషన్ నుండి నియర్లీ 1.5 kilometers దాకా నడిస్తే కానీ రోడ్ రాలేదు. అది హైవేలో ఉంది. ఒక్కరు కూడా బస్ ఆర్ కార్ ఏవి ఆపలేదు. మళ్ళీ 9కి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తమిళనాడు బస్సెస్ని 4 అరేంజ్ చేశారు. అక్కడున్న జనాలకి 4 బస్సులు అస్సలు సరిపోలేదు. తొక్కుకొని మరీ ఎక్కారు. మమ్మల్ని వెయిట్ చేయమన్నారు, ఇంకా బస్సెస్ వస్తాయని. 11:30కి బస్ వచ్చింది. అసలు వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏవీ లేకుండా ఇన్ అవర్స్ రోడ్ పైన సర్వైవ్ అయ్యాము. మళ్ళీ 11:30కి బస్ ఎక్కితే రోడ్ అంతా ఫ్లడ్స్ వల్ల రోడ్స్ క్లోజ్ చేసేసారు. ఈవినింగ్ 4కి చెన్నై తాంబరంలో డ్రాప్ చేశారు. ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి ఫ్యామిలీతో పాటు తిరుపతికి బయలుదేరాను. అసలు తినలేదు కాబట్టి దారి మధ్యలో తినడానికి ఆగాం. నైట్ 7:30కి తిరుపతి రీచ్ అయ్యాం.
ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పాల్సిందే. నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.